శుభోదయం. నారుమంచి రోట ఓ మంచి బాట. యస్, నారుమంచి రోట ఓ మంచి మాటలో స్నేహం అంటే ఇదే వాస్తవ కథ. యస్, ఇది వాస్తవ కథ. ఈ మధ్య కాలంలోనే నార్త్ ఇండియాలో జరిగింది ఈ వాస్తవ కథ మీ ముందు ఉంచుతున్నానండి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా నాకున్నది, స్నేహమేరా నా పెన్నిధి అని పాటలు విన్నాను. స్నేహం గురించి ఎన్నెన్నో పాటలు ఫ్రెండ్షిప్ డేలు గడుపుతాం, ఫ్రెండ్షిప్ డేలు ఎంజాయ్ చేస్తాం. ఈ వాస్తవం మామూలుగా జరుగుతూ ఉంటున్నాయి ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా. కానీ నిక్కచ్చి అయినటువంటి స్నేహం, నిజాయితీతో కూడిన స్నేహం, కల్మషం లేని స్నేహం మనిషికి ఏ ప్రాయంలో లభిస్తుందో తెలుసా అండి? పసిప్రాయంలో, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే స్నేహం. అందుకనే బాల్య స్నేహం, బాల్య స్నేహితులు, బాల్యమిత్రులు, మనకి బాల్యమిత్రులు జీవితాంతం ఉంటారు. తోడు నీడగా కలిసినప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి, ఎప్పుడో మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో వచ్చిన స్నేహాల్లో అవసరానికి, శరీరాన్ని మనం అవసరానికి సంబంధించి కమర్షియల్గా మనం ఉపయోగించుకునే స్నేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో. నిజం చెప్పాలంటే ఈ కథ మీకు చెప్పాలనిపించింది. స్నేహం అంటే కాసేపు కాలక్షేపం నేడు ఎక్కువగా జరుగుతుంది, అదే కదా. అవసరం కోసం, అవకాశం కోసం స్నేహం. కానీ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం. ఎస్, పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం. ఆ పిల్లాడికి సిటీ స్కాన్ చాలా ముఖ్యమైందండి. కానీ సిటీ స్కాన్ చేయించుకోవటానికి ఆ పిల్లాడు భయపడిపోతున్నాడు. ఆ మిషన్లో పెడతారు, లోపలికి తోస్తారు అని చెప్పి, నేను చేయించుకోను, నేను వెళ్ళను, నాకు భయంగా ఉంది, లోపలికి వెళ్తే ఏమైపోతుందో అని చెప్పి మొరాయించడం ప్రారంభించాడు. పేరెంట్స్ బతిలాడుతున్నారు, అండ్ చుట్టాలు బతిలాడుతున్నారు, వైద్యులు బతిలాడుతున్నారు, నాన్న ఏం అవ్వదంటున్నారు, అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అయినా సరే నేను చేయించుకోను సిటీ స్కాన్ అని చెప్పి కూర్చున్నాడు. సిటీ స్కాన్ చాలా అవసరం. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో, హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఒక వాక్ వినిపించింది. ఒరేయ్, నేను నీతో ఉంటాను అని ఒక మాట వినిపించింది ఆ పిల్లాడికి. ఎవరో తెలుసా? ఆ పిల్లాడి స్నేహితుడు అక్కడికి వచ్చాడండి, క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్, ఇంటి పక్కనే ఫ్రెండు, తోడు నీడగా ఇద్దరు కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. ఒరేయ్, నేను నీకు తోడుగా వస్తానురా, ఆ మిషన్లోకి వస్తానురా, చేయించుకుంటావా సిటీ స్కాను, నేను నీ కాళ్ళు పట్టుకొని నేను కూడా వచ్చేస్తానురా అని అన్నాడు. వెంటనే నువ్వు వస్తే కనుక నేను గ్యారంటీగా చేయించుకుంటారా సిటీ స్కాన్ అన్నాడు. అది వాస్తవం. వైద్యులు ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, అందరూ. అలా సిటీ స్కాన్ జరిగిందండి. అతని కాళ్ళు పట్టుకొని ఆ మెషిన్ లోపలికి వెళ్ళాడు ఆ స్నేహితుడు. సిటీ స్కాన్ జరిగింది. ఆ తర్వాత వైద్యులు మంచి మందులు ఇచ్చారు, ట్రీట్మెంట్ జరిగి చక్కగా ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇద్దరు స్నేహితుడు స్పర్శ చాలండి, కొండంత ధైర్యం వచ్చింది అతనికి. ఆ పిల్లాడికి కష్టంలో నేను ఉన్నానంటూ నిలిచాడు ఇంకో కుర్రాడు. ఆడుకోవటానికి తోడుగా ఉంటూ అండగాను వచ్చాడు ఆ పిల్లాడు. అదండి నిజమైన స్నేహం. శభాష్. చిన్నప్పటి స్నేహాలు, చిన్నప్పటి పసిప్రాయంలో ఉన్నటువంటి స్నేహాలు మనకు కల్మషం లేని స్నేహాలుగా కనిపిస్తాయి, నిక్కచ్చైన స్నేహాలుగా కనిపిస్తాయి. నిజంగా నేటి స్నేహాలని మనం పోల్చుకుంటే మోసాలు, కుతంత్రాలు, కుయుక్తులు, ఏమండి, స్వార్థాలు, వ్యాపారాత్మకమైన ధోరణులే కనిపిస్తున్నాయి. వీడితో స్నేహం చేస్తే మనకేటి లాభం అని ఆలోచిస్తున్నారు అందరూ, చాలామంది. అలాగే మనం ఎవరితో అయినా స్నేహం చేయాలని, అరే నేను నీతో స్నేహం చేయాలని ఉందిరా అని అంటే చులకన భావం ఏర్పడుతుంది. 20 ఏళ్ల బట్టి మీ ఇద్దరు స్నేహితులు అంటారు, కానీ చిన్న మాట పట్టింపు వస్తే తెగతెంపులు అయిపోతున్నాయి. స్నేహం దాకా ఎందుకండి? భార్యాభర్తల బంధాలు 20 ఏళ్ళు
వైవాహిక జీవితం గడిపి దాంపత్య జీవితం గడిపినటువంటి భార్యాభర్తల మధ్య అనుమానాలు పొడసూపి ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారు పెద్ద వయసులో, 50 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో కూడా విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు క్షణికోద్రేకాల్లో, క్షణికావేశాల్లో. అలాగే స్నేహాలు కూడా అంతే. ఈరోజు రాముతో, రేపు రాధతో, ఎల్లుండి శ్యాముతో, ఆ పైన అనురాధతో, ఇంకో రోజున ఇంకొకళ్ళతో, శాంతితో, ఇలా స్నేహాలు పెరిగిపోయినాయి. వ్యాపారత్వం వాళ్ళే అలాగే, వాడితో పని ఉంది, ఓకే ఫ్రెండ్షిప్ చేద్దాం, వాడితో లేదు, వద్దు. స్నేహాలు నిలబట్లే. నిజంగా చెప్పాలంటే ఒక స్నేహితుడు ఏదైనా సరే, ఎవరైనా సరే, ఒక ఏ జెండర్ అయినా సరే, ఫీమేల్ ఆర్ మేల్, ఎవరైనా ఒక బానిసగా కొన్ని చెడు వ్యసనాలకు లోనైపోయి ఉంటే, చెడు వ్యసనాలు అంటే ఏముందంటే మందు ఎక్కువగా, తర్వాత వ్యామోహం, అమ్మాయిల వ్యామోహం, లేకపోతే ఇంకోది విలాసాలు, చిందులు, లేకపోతే ఇంకేదైనా ఆవేశాలు, కోపాలు, తాపాలు, ఇలాంటివి. ఒకసారి పక్కన ఉన్నవాడు కొంచెం మానవతా హృదయం ఉన్నవాడు, ఒకంత ఏదైనా అయ్యో అని అనుకుండేవాడు, ఓ మంచి చెప్పావు అనుకోండి, నువ్వు చేస్తుంది తప్పు, ఆ తప్పు దారిలో వెళ్ళొద్దురా, నువ్వు బాగుపడరా, నీతో నేను స్నేహం చేస్తున్నానంటే ఒక ఉపయోగం ఉండాలి కదా, నీతో నేను స్నేహం చేస్తున్నానంటే నీలో ఒక మార్పు తేవాలి, లేదా నాలో అయినా మార్పు రావాలి అని అనుకోవాలి. అలా ఒకవేళ మనం చెప్పామనుకోండి, వెంటనే వాడు మన స్నేహాన్ని కట్ ఆఫ్ చేస్తాడు. అలాగే సెల్ ఫోన్లో మన నెంబర్ బ్లాక్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిందండి ఇది. ఒక తెలిసిన వాళ్ళు, ఒక గౌరవప్రదంగా మనతో మంచి స్నేహంగా ఉంటున్న వాళ్ళని ఏదైనా సరే, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల విషయంలో కాస్త తేడా వచ్చి, అలాంటి దుస్తులు ఎందుకు, స్లీవ్లెస్లు ఎందుకు, ఇలా శరీరం కనపడేలాగా చక్కగా మంచిగా బ్యూటిఫుల్గా తయారై ఒక అందంగా బాపు గీసిన బొమ్మలా కనిపిస్తే బాగుండేది కదా ఫంక్షన్లో, లేకపోతే ఆ వేదిక మీద అని ఏదైనా సలహా ఇచ్చామనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంది. వాడు చెప్పిన దానికి తానా అనాలి, తలూపాలి గంగిరెద్దులాగా, లేదంటే ఓ నవ్వి ఊరుకోవాలి, అంతే తప్ప అది కాదురా అని చెప్పి మనం ఇన్వాల్వ్ అయ్యామంటే ఏదీ లేకుండా పోతున్నాం. స్నేహాలు లేవు, మర్నాడు మాట్లాడు, అవసరానికి ఒక అబద్ధం అన్నట్టుగా, ఏదో తెలియదు. ఈ మధ్య ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మెసెంజర్లో కానీ వచ్చి, లేకపోతే నెంబరు అడిగి, మన నెంబరు ఒకసారి పర్సనల్ నెంబర్ అడిగితే మనం ఇచ్చేస్తాం, స్నేహం కదా అని చెప్పి ఫోన్ చేసి, మంచి ఫ్రెండ్స్ మన ఇద్దరం, నేను చాలా అవసరాల్లో ఉన్నాను, ఒక్క 20,000 రూపాయలు జీపే చేయవా, ఒక 20,000 రూపాయలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవా ప్లీజ్, నేను ఒక 2 రోజుల్లో లేకపోతే 1 గంటలో ఇచ్చేస్తానని చెప్తున్నారు, ముక్కు మొహం తెలియకుండా మనకున్న 10 నిమిషాల స్నేహంలోనే. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది మధ్యకాలంలో చూస్తున్నామండి. ఈ మధ్య నేను మెట్రో స్టేషన్లోనే హడావిడిగా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే, హాయ్ ఫ్రెండ్ అన్నది ఒక అమ్మాయి. ఏంటి అని అన్నా, మరే నాకు జీపే వర్క్ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ట్రాన్స్ఫర్ చేస్తే 10,000, నీకు వెంటనే మా బ్రదర్ వస్తాడు, ఇక్కడే ఉంటే 5 నిమిషాలు నీకు 10,000 ఇస్తాను. ఏందమ్మనండి నేను, నా దగ్గర అంత అమౌంట్ లేదమ్మా, ఏమనుకోవద్దు, సారీ అని నేను వెళ్ళి, అసలు ఏం చేస్తుంది ఏంటి అని ఆ కార్నర్లో అమ్మాయి కనపడకుండా వెళ్తుంటే, వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతుంది, ప్రతివాడు ఇలాగే చెప్తున్నాడు, ఎవడో ఒక బకరా దొరుకుతాడు కదా 10 మందిలో 15 మందిలో అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది స్నేహాలు అయిపోతున్నాయి. స్టేటస్ చూస్తున్నారు, కారు చూస్తున్నారు, ముందు ముఖ్యం స్టేటస్, కారు, సంపద, ఇవి చూసి స్నేహాలు మొదలైన ఈ మధ్యకాలంలో. అందం ఒకటి, వాడికి అసలు ఐశ్వర్యం ఉందా, వాడు చెప్పే మాటల్లో నిజాలు ఉన్నాయా, లేకపోతే దగాకోరు మాటలా, లేకపోతే ఏదైనా దగా మాటలా, అవేమి కాదు, వాడు దగా చేస్తాడా ఏమి కాదు, అది మోసం చేస్తాడా అని కాదు కదా, పడిపోతున్నారు ఫ్లాట్గా. ఇవి స్నేహాలు. సో ఫ్రెండ్స్, వద్దు, బాల్య స్నేహాలే మనకి ముఖ్యం, ముద్దు కూడా అదే. బాల్య స్నేహాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది బాపు రమణ గారు. అది వాళ్ళ జీవితంత వరకు ఉన్నారు. రమణ గారు చనిపోయిన సంవత్సరం లోపలే బాపు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరంట ముళ్ళపూడి వెంకటరమణ గారి కొడుకు వరాహ చెప్పారు, బాపు గారికి అబ్బాయి, ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి, వాళ్ళు బంధాలు పెంచుకున్నారు, ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళకి ఇచ్చుకున్నారు.
ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒకానొక పరిస్థితుల్లో మెడ్రాస్‌లో అన్నీ కోల్పోయి ఇల్లు గూడా షూరిటీలో పెట్టి ఒక సుప్రసిద్ధ నటుడి మోసానికి గురైపోయి నమ్మించి మోసం చేశాడు ఆ నటుడు, సుప్రసిద్ధ నటుడు. గ్యారంటీ కార్డ్ పంపిపెట్టి సంతకం పెట్టించి రమణ గారి చేత. చివరికి రమణ గారు ఆ నటుడిని నమ్మి సంతకం పెట్టినందుకు ఇల్లు అన్నీ అమ్మేసుకొని ఇక ఊరెళ్ళిపోతున్నాను అని బాపు గారి దగ్గరికి వచ్చి చెప్తే, ఎక్కడికి వెళ్తావు, మేడ మీద ఒకటి ఇల్లుంది, కింద ఒకటి ఉంది మనకి, పైన నువ్వు ఉండు, కింద నేను ఉంటానని చెప్పేసేసి తన ఇల్లునే తన స్నేహితుడికి భాగంగా పంచాడు బాపు గారు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. షూటింగ్ టైంలో కొట్టుకుండేవాళ్ళంట, అరుచుకుండేవాళ్ళంట, తిట్టుకుండేవాళ్ళంట. ఈయన సీన్ రాసిస్తే ఆయన ఇట్లా కాదు, ఇంకా మార్క్స్ డైలాగ్ లేదు, ఈ డైలాగ్ ఇక్కడ ఇలాగే రావాలి అని చెప్పేవాళ్ళంట. కాదు ఇది అని అరుచుకొని స్క్రిప్ట్లు కూడా గిరవాట వేసుకున్న రోజులోనే నాన్నను పెదనాన్న అని చెప్పి వరగారు చెప్పారు. కాసేపు అయిన తర్వాత ఆయాసం వచ్చి అలసట వచ్చి తలుపు తీసి, వరే వరా, నువ్వు అన్నం తెచ్చావని తెలుసు, మా గొడవ అంతా నువ్వు వింటున్నావు అని తెలుసు, ఆ క్యారేజ్ తీసుకురా నా గదిలో పెట్టారేవాడు. వరగారు నవ్వుకుంటూ క్యారేజ్ ఇచ్చి ఇద్దరికి ప్లేట్లు పెట్టి అన్నాలు పెట్టి అన్నాలు తిన్న తర్వాత క్యారేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవారంట. ఇది స్వయంగా ముళ్ళపూడి వరగారు చెప్పారు. అదండి స్నేహం. కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా మళ్ళీ కలుసుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి, మనసులో ఏదీ పెట్టుకోకూడదు. అవసరమైతే మనిషిని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మరల్చేదే నిజమైన స్నేహం. అంతే తప్ప వాడు పెగ్గు పోసాడు కదా అని చెప్పి ఇంకో పెగ్గు నువ్వు పోసి ఇంకోసారి నువ్వు మందిప్పించి వాడు మందిప్పించాడు, ఇట్లాంటివి కాదండి స్నేహాలు. నో 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 అసలు వీటిని యాక్సెప్ట్ చేయొద్దు ఎవరు కూడా. చాలా తప్పు. మనం వెంటనే తెలిసిపోతుంది మనం బ్యాడ్ సర్కిల్లోకి వెళ్తున్నామా మంచి సర్కిల్ అని. కొంచెం విచక్షణ జ్ఞానం ఉండి ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటారా, మందు ట్రాక్లో పడిపోతే ఎంతోమంది సినిమా రచయితలు, దర్శకులు మందు ట్రాక్లో పడిపోయి నటులు బానిసలైపోయి ప్రాణాలనే వదిలేశారు, అల్పాయుష్కులై వెళ్ళిపోయారు. మేధస్సు ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళ పేర్లు వద్దు ఇప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అకాల మరణాలన్నీ కూడా ఈ మందుకు బానిసే, మందు వలన క్యాన్సర్ వచ్చి, సిగరెట్ల వలన క్యాన్సర్ వచ్చి, దుర్వ్యసనాల వలన అనేక రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి మంచి స్నేహం కావాలంటే పసిప్రాయపు స్నేహాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక బాల్యులు ఇద్దరు స్నేహితుల మధ్య ఒక రియల్ ఇన్సిడెంట్, వాస్తవాన్ని, రియాలిటీని మేము ముందు ఉంచినప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయి కాబట్టి చెప్పాను. స్వస్తి. స్నేహం కోసం పాకులాడదాం, మంచి స్నేహం కోసం ఆరాధిద్దాం, మంచి స్నేహం కోసం అరువులు జాపుదాం. మంచి స్నేహం లభిస్తే ఒక వరం అనుకుందాం, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. స్వస్తి. మీ నారుమంచి.